వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. దేవా, మాతో మాట్లాడము, మేము సరి చేసుకున్నట్లుగా, మేము దిద్దుకున్నట్లుగా నీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడమని చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరమ కలిగిన దేవా, నీ వందనములు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో మొదటి ఆరాధనలో మీరు నడిపించారు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన రక్షణను బట్టి, మేము పొందుకున్న స్వస్థతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము నీ సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తున్నాము. సంతోషంగా ఇది నీ కృప. ఎందరికో లేని ధన్యత మాకు ఇచ్చావు ప్రభు. దినాన్ని ఆరాధించే భాగ్యం తండ్రి, మొదటి సమయం అంతా మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నీ మాటలు మాకు వినిపించి మా జీవితాలలో ఉన్న శాపము, పాపము, దోషము, చీకటి తండ్రి సమస్త కీళ్ళు తొలగించి నీ రక్తం చేస్తాం. మరొకసారి పరిశుద్ధ రక్తం చేత శుద్ధి చేసి నీ ఆత్మనిచ్చి ముందుకు నడిపించి బలపరచమని చేరువచ్చిన నీ ప్రియబిడలు, శబ్దాంతరం ద్వారా ఉంటున్న నీ బిడ్డలందరూ కూడా ప్రభు మార్పు చెంది, మారు మనసు పొంది నీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా, నమ్మకస్తులుగా మంచి సాక్ష్యంతో సాగునట్లుగా మీ బిడ్డల జీవితాల అద్భుతములు జరిగించమని, వస్తున్న వారిని త్వరపెట్టి నడిపించి, ఆటంకపరుస్తున్న చీకటి కార్యం లయపరిచి మార్గమంతట్లో తోడుకు నడిపించి కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు ఈ ఉదయకాల సమయ ఆరాధనలో మనము ధ్యానం చేద్దాం. అండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఒక చక్కని కీర్తన మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం మొదటి నుండి మనము కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిరక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊరుడి, మనం పండగ ఆచరించే దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతిలో మోత గంపలు నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము తాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒక దానికి నువ్వు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుమో, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము
శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను గురించి నేను వారిని పోషించుదును, కొండెత్తేనతో నిన్ను తృప్తిపరచుదును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో 16 వాక్యాలు మనం చదివాము. ఈ 16 వాక్యాలలో దేవుడు చివరికి అంటున్న మాట ఏంటంటే, నన్ను అనుసరించాలి, నా మాట మీరు వినాలి, మీకు మేలు జరుగుతుంది. ఎటువంటి మేలయ్యా అంటే అతి శ్రేష్టమైన గోధుమలను దేవుడు మనకిస్తాడు. దేవుడే మనల్ని పోషిస్తాడు. దేవుడే మనకు కొండ తేనె తెచ్చిదని తృప్తిగా. కొండ తేనె చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతకన్నా జుట్టు తేనె తారుల కన్నా మధురమైన దేవుని మాట దేవుడు మనకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినాలి, ఆయనను అనుసరించాలి. ఈ లోకంలో ఉన్నటువంటిది నువ్వు అనుసరించకూడదు. ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు నువ్వు ఆచరించినప్పుడు, నువ్వు అనుమతించినప్పుడు దానివలన నీకేం జరుగుతుంది అంటే దేవుని కృపను కోల్పోయే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అందుకే దేవుడు అన్నాడు, అన్య దేవతలలో ఒకటి కూడా నీలో ఉండకూడదు. అన్యులు దేవుని ఎరగని వారు చేసేటట్టుగా నువ్వు చేయకూడదు. అన్య దేవతలలో ఒకదానికి నువ్వు పూజ చేయకూడదు. నువ్వు చేయకూడదు, నీలో ఉండకూడదు. అంటే నీలో దేవునికి వ్యతిరేకమైనది నీలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉండకూడదు. తర్వాత నువ్వు చేయకూడదు, చేయరాని పనులు నువ్వు చేయకూడదు. అది నీకు, నీ కుటుంబానికి అది ఆశీర్వాదాన్ని తెచ్చేది కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నువ్వు నోరు బాగుగా ఇప్పటికైనా తెరువు, దానిని నేను నింపెదను అంటున్నాడు. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. నువ్వు నోరు బాగుగా తెరువు, ఎందుకంటే నేను కృప కలిగిన దేవుడును, నేను దయగలిగిన దేవుడును, కరుణావాత్సల్యత కలిగిన దేవుడును. ఇకనైనా నువ్వు నోరు తెరువు బాగుగా, నేను దానిని నింపెదను. ఇలా ఈరోజు జీవాహారమైనటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు ఈరోజు మనము దేంతో నింపుతాడంటే ఆత్మీయ ఆహారంతో మనం నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాం. మనం నోరు తెరవాలి దేవుని సన్నిధిలో. చడగా దేవుని వాక్యాన్ని మనం భుజించాలి. దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడైతే మనం భుజిస్తామో దేవుని శక్తి కలిగి జీవిస్తాం. దేవునికి స్తోత్రం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరని ప్రభు మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. నా ప్రజలు నా మాట ఆలకింపక. దేవుని మాటలు ఆలకిస్తే దేవుని దీవెన ఉన్నాయి. దేవుని మాటలు అనుసరిస్తే దేవుని దీవెన మనకు వస్తుంది, తృప్తికి మనకు కలుగుతుంది. ఈరోజు నీకు తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్న కారణం ఏమిటంటే దేవుని మాట వినకుండా ఉండడమే నీకు తృప్తిగా లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు వింటావో నీకు తృప్తినిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను పోషించే దేవుడు. ఈరోజు తినడానికి తిండి లేదు అని అంటున్నావు. నువ్వు దేవుని అనుసరించాలి. నువ్వు దేవుని అనుసరిస్తే దేవుడు నిన్ను పోషించేవాడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా పని మీద నా మీద శ్రద్ధ నిలిపిన వాడిని ఐశ్వర్యవంతునిగా చేస్తాను. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించు వారు నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఈరోజు దేవుణ్ణి ప్రేమించడం, దేవుని ఇష్టపడుట, దేవుని పనిని ఇష్టపడుట చేయడానికి, దేవుని పని చేయడానికి పూనుకొనుట, దేవుని పనిలో ప్రయాసపడుట, ఇవన్నీ ఇష్టమైనవి. ఇష్టము దేవుని ప్రేమించడం అంటే దేవుని పనిని ఇష్టపడటము, దేవుని సన్నిధిని ఇష్టపడటం, దేవుని సన్నిధిలో పని చేయడానికి ఇష్టపడటం, దేవుని సన్నిధిలో మోకరించి దేవుని అడగడానికి ఇష్టపడటం, దేవుని దగ్గర బ్రతుకులాడటం ఇష్టపడటం, దేవుని ప్రేమించడాన్ని. ఈరోజు ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో దేవుడు అంటున్నాడు, నీకు కావాల్సి నేను ఇవ్వబోతున్నాను, నీకు అవసరమైంది నేను ఇవ్వబోతున్నాను, నీకు అక్కలు ఉండేది నేను సహాయం చేయబోతున్నాను. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవారిని ఆయన ఏం చేయబోతున్నాడు అంటే ఆస్తి కర్తనుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం.
నువ్వు నోరు బాగుగా తిరుగుము దేవుని సన్నిధిలో, దేవుని మాటలు వినుము, దాన్ని నీ నోటి నిండా కూడా ఆత్మీయ ఆహారంతో దేవుడు నింపేవాడిగా ఉన్నాడు. నీకు శక్తినిచ్చేవాడిగా ఉన్నాడు, నీకు బలమునిచ్చేవాడిగా ఉన్నాడు, నీకు స్వస్థతనిచ్చేవాడిగా ఉన్నాడు, నేను లేవనెత్తేవాడిగా ఉన్నాడు, నీ అప్పుల బాధల నుండి విడిపించేవాడిగా ఉన్నాడు, నీ రోగముల నుండి విడిపించేవాడిగా ఉన్నాడు, నీ పాపము నుండి నిన్ను విడిపించేవాడిగా ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు, నీ కుటుంబాన్ని కట్టేవాడిగా ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని మాటలు వింటే నీకేముందంటే శ్రేష్టమైనటువంటి జీవితం నీకు ఉంది. దేవునికి లోబడితే, దేవుని మాటను విధేయత చూపిస్తే నీకు శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నా మార్గమును అనుసరిస్తావో, నా మాట వింటావో నీకు మేలు జరుగుతుంది. అయితే నీ శత్రువులు ఏం చేస్తారట? అనగదొక్కుతాడు. చెప్పాడు దేవుడు నామని. నువ్వు అభివృద్ధి చెందకుండా, నువ్వు దీవించబడకుండా, నువ్వు విస్తరించకుండా అడ్డుపడుతున్న అపవాది, నిన్ను పక్కదారి పట్టిస్తున్న అపవాదితో ప్రభు యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శత్రువులను ఆయన అనగదొక్కేవాడుగా ఉన్నాడు, విరోధులను ఆయన కొట్టేవాడుగా ఉన్నాడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్తిల్లకుండా ఆయన చేస్తాడు. అంటే నువ్వు ప్రభు మాటకు విధేయత చూపిస్తే, ప్రభు మాట విని ప్రభుని అనుసరిస్తే నీకు జరిగే మేలు ఏంటంటే నీ శత్రువులను జయించడానికి తన దూతలను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనే నిలిచేవాడిగా ఉన్నాడు, ఆయనే నీ పట్ల ప్రణాళిక ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతముగా ఉండదు. ఈరోజు యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతముగా ఉండదు. తల్లి, చెల్లి, అక్క, అన్న, ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి సువార్త వినబడుతుంది. ప్రభు రాజ్యంలో సంతోషంగా ఉండే ఒక చక్కని వార్త వినపడుతోంది, శుభవార్త వినపడుతోంది. శాశ్వత కాలం ప్రభు దగ్గర ఉండే చక్కని అవకాశాన్ని దేవుడు కల్పించాడు. రక్షణ దేవుడు ఏర్పాటు చేశాడు. నీ పాపమును ఒప్పుకొని నువ్వు ఉన్నపాటునే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి ఆయన మాటకు లోబడితే నీకు శాశ్వత కాలం ప్రభు దగ్గర ఉండే ఆ పరలోక పట్టణం ఉండే భాగ్యం నువ్వు పొందుకుంటావు. అటుకాక ప్రభుని ద్వేషిస్తూ ప్రభుకి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టయితే నీ జీవితాంతరం అనంతరం నీకు ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో కష్టాలు, ఈ లోకంలో బాధలే కాదు, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత అగ్ని ఆరదు, పొరుగు చావదు, యాతనకరమైన స్థలం ఉంది. దేవుని ద్వేషిస్తున్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? ఈరోజు ఇదే మీకు అనుకోవాల సమయం, ఇదే రక్షణ దినం. నీ పాపం నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభా, నాది తప్పైపోయింది, పొరపాటు జరిగిందని క్షమించమని నువ్వు అడిగితే ప్రభు నీకు వ్యతిరేకంగా ఉన్నదంతా చీకటిని, నీలో వచ్చేసిన చీకటిని, నిన్ను ఆవరించినటువంటి శాపాన్ని ఆయన శిలువ రక్తం ద్వారా శుద్ధి చేసి నీకు విడుదల, విమోచన, రక్షణ కలుగజేసి నిన్ను తన బిడ్డగా మార్చుకుని తన రాజ్యంలో స్థానాన్ని కల్పించి నీకు ఆత్మీయులుగా నేను ముందుకు నడిపిస్తాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయండి. రక్షించబడి నీవు ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని సన్నిధిలో ఆనందగానాలు చేయాలి. ఈరోజు ప్రియులారా, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయాలి. గెలక తప్పెట ఎత్తుకొనడి. ఈరోజు ప్రియులారా, గెలక తప్పెట పట్టుకొనడి, కీర్తనేయుడి, స్వరమండలమును, మనోహరమైన సితారును వాయించుడి. ఈరోజు కీర్తనల ద్వారా, వాయిద్యాల ద్వారా ప్రభువును మహిమపరిచే వారికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. రక్షించమని నీవు, ప్రభువుని తెలుసుకుని నీవు చేయవలసిన పని ఏంటంటే ఆనందగానములు చేయాలి. ఆనందం దేవుని సన్నిధిలో, దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన స్వస్థతను బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆత్మను బట్టి, దేవుడిచ్చినటువంటి సంతానాన్ని బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి
నువ్వు దేవుని సన్నిధిలో ఆనందగానం చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 7వ వాక్యం, ఆపత్కాలం నందు నీవు నాకు మొరపెట్టగా నేను నిన్ను విడిపించింది. నువ్వు విడుదల పొందావు. విడుదల పొంది నువ్వు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. విడుదల పొంది విమోచించబడి దేవుని బిడ్డగా మార్చబడి నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధిస్తావో ఆయన సంతోషపడతాడు. ఎందుకంటే తను ఆరాధించేవారు అట్టి వారు కావాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు జీవిస్తే ఆయన సంతోషపడతాడు. దేవుడు కోరుకున్నది ఏంటంటే నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఒకప్పుడు దేవుని ఎరగలేదు, ఇప్పుడు దేవుని ఎరిగావు. ఒకప్పుడు దేవుని ఆరాధించలేవు, ఇప్పుడు దేవుని ఆరాధించే బిడ్డగా ఉండాలి. ఆరాధించాలి. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా 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 నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఇంతవరకు నన్నాదుకున్నవే, ఇంతవరకు నన్ను ఆదుకున్నవే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. అందరూ మోకరించి ఈరోజు దేవుని సన్నిధిలో యేసయ్యా ఆరాధించే ధన్యత నాకు ఇచ్చావు, నిన్ను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావు, నిన్ను గణపరిచే ధన్యత నాకు ఇచ్చావు. నీకు వందనాలయ్యా. ఆపత్కాలంలో అయ్యా నన్ను విడిపించిన దేవుడు అయ్యా, నన్ను రక్షించిన దేవుడు అయ్యా. శాశ్వత కాలం నీ రాజ్యంలో ఉండకు నీ కుమారునిగా నన్ను స్వీకరించినందుకు నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా నోరులో నీ యొక్క ప్రభువైన ఆత్మీయ ఆహారం చేత నింపి నన్ను బలపరిచిన దేవా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా. బలమైన దేవా నీకు వందనాలయ్యా. శక్తి కలిగిన దేవా నీకు వందనాలయ్యా. సూర్య చంద్ర నక్షత్రమును సమస్తమును నిర్మించిన నిర్మాణకుడైన నీకు వందనాలయ్యా. నీ మార్గములను అనుసరిస్తే నాకు మేలని చెప్పిన దేవానికి స్తోత్రాలయ్యా. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నన్ను పోషించువాడా, కొండ తేనెతో నిన్ను
నన్ను తృప్తిపరచువాడా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. కొండ తేనెతో నన్ను తృప్తిపరచడానికి నీ ప్రణాళికలు నన్ను రక్షించినావు. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నన్ను పోషించడానికి అయ్యా నువ్వు వేసిన ప్రణాళికను బట్టి, నువ్వు చేసినటువంటి త్యాగాన్ని బట్టి, శిలువ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నేను అనుసరిస్తే నాకు మేలని చెప్పి నన్ను చేయి పట్టుకొని నడిపించిన దేవానికి స్తోత్రాలయ్యా. అన్య దేవతలలో ఒకటి కూడా నాలో ఉండకూడదని నన్ను హెచ్చరిక చేసిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా అన్య దేవతలలో ఒకదాని నేను పూజ చేయకూడదని నీ హెచ్చరిక చేసిన దేవానికి స్తోత్రాలయ్యా. నీ హెచ్చరిక మాటలు, నీ వాక్యము మేము విని అంగీకరించి కీర్తనలో 81 ప్రకారం ప్రభు మేము సరిచేసుకున్నట్లుగా, దిద్దుకున్నట్టుగా కీర్తన 81వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాన్ని మేము పొందుకునే దానికి మాకు సహాయములు చేయమని ప్రభుని అడుగుతాం. దయగలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎక్కడి వారు ఎపాటి వారు నశించి నరకానికి పాత్రలమైన మమ్మల్ని నిజంగా నోరు బాగుగా తిరుగుమని తండ్రి నాయన మా నోటిలో నీ వాక్యము సమృద్ధి చేత విప్పినందుకు స్తోత్రాలు. నీ వాక్యము యొక్క కట్టుబాట్లలో, నీ వాక్యం యొక్క కట్టడలలో మమ్మల్ని నియమించి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. బలహీనుడమైన మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, నీ కృపగల హస్తాలతో దర్శించినందుకు స్తోత్రం. ఇంతవరకు నీ విషయంలో ప్రభు, నీ పని విషయంలో ఎక్కడ నిర్లక్ష్యములను క్షమించి, ఎక్కడ అవిధేయతను క్షమించి, ఎక్కడ అతిక్రమము క్రియలను క్షమించి, నీ రక్తం చేత మరొకసారి శుద్ధి చేసి నీ కుమారుడుగా ప్రభు నీ శక్తిని, నీ బలమును, అయ్యా నీ స్వస్థతను, నీ జ్ఞానమును మేము పొందుకొని నీ సాక్షులుగా జీవించినట్లుగా సహాయం చేసి మీరు మహిమనమైన ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు. స్తుతుల కారణభూతుడానికి స్తోత్రాలు. మీరు అప్పగింపబడిన రాత్రి రెట్లు ఇది మీకు నా శరీరములను జ్ఞాపకం చేసుకున్నాడని మీరు సెలవిచ్చి ప్రభావములను ఇంతవరకు నడిపించేందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా మార్చేందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ క్షణం నేను ఆరాధిస్తున్నానంటే ఇది నీ కృపాయ, ఇది నీ దయ్యయ్య, ఇది నీ కరుణయ్య. ఈ సన్నిధిలో ఈ విధంగా ఆత్మతో సత్యముతో మహిమపరచుటకు, నీ మీద ఆధారపడటకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ వందనాలు చెల్లిస్తూ మా బలహీనతలన్నీ క్షమించినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఇంకా నువ్వు ఆధ్యాత్మిక ముందుకు నడిపించి బలపరిచి దీవించు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి.